హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రియేటివ్ సిస్టర్స్ పిఠాపురం తాలూకా. ఈ రోజు అయితే హాస్టల్లో ఎలా అయినా వెజ్ పులావ్ చేసుకోవాలని నేను మా హాస్టల్ మేట్ ఒక మోటోతో అయితే వచ్చేసాం. సో దానికోసం బయటకు వెళ్ళి వెజ్జీస్ అండ్ రైస్ అయితే తెచ్చుకున్నాము. తినే మా హాస్టల్ మేట్ వీడియో అనేసరికి ఫుల్ రెడీ అవుతుంది. ఇక్కడ చిన్నగా ప్రపోజల్స్తో స్టార్ట్ చేసాం. సో పొటాటోస్, టమాటోస్, క్యాప్సికమ్, క్యారెట్, బీన్స్ అన్ని వెజిటబుల్స్ తెచ్చుకున్నాము. ఇక్కడ మేము ఇద్దరం వర్క్ షేర్ చేసుకుని చక్కచక్క చేస్తున్నాం. అవును ఫ్రెండ్స్, షీఈస్ ఫ్రమ్ గోదావరి, మా సైడ్ అమ్మాయి. నాకు చాలా ఈజీగా ఫ్రెండ్స్ అయిపోయారు హాస్టల్లో. అండ్ మా ఇద్దరిది సేమ్ మైండ్ సెట్. తను పీల్ చేస్తుంది, నేను కట్ చేస్తున్నా. అలా సాంగ్స్ పాడుకుంటూ చిల్ అవుతూ అయితే మేము మొత్తం కటింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేసాము. చూడండి, అన్ని నీట్గా కట్ చేసి అరేంజ్ చేసాం. టమాటోస్, పొటాటోస్, క్యాప్సికమ్, రైస్, బీన్స్. ఇంకా అపర్ణ అయితే ఆ పుదీనా వలవటంలో చాలా చాలా కష్టపడింది ఫ్రెండ్స్. నాకన్నా తిను బ్లెండింగ్ ప్రాసెస్లో ఇంకా ఎక్కువ కష్టపడింది. చూడండి, ఇన్స్టా కప్పా ఫ్రెండ్స్, చాలా బాగా బ్లెండ్ అవుతుంది. అండ్ ఇక్కడైతే బిర్యానీ స్పైసెస్ అన్ని కింద పడేసింది గాయత్రి. అవును ఫ్రెండ్స్, మీకు చూపించుదాం. చాలా అల్లరి పిల్ల గాయత్రి అయితే. అసలు ఫుల్ అల్లరి చేస్తుంది హాస్టల్లో. ఏం కాదు ఫ్రెండ్స్, నాకన్నా తినే అల్లరి ఎక్కువ చేస్తుంది. లేదు. తినొచ్చాకనే నాకు అల్లరి పెరిగింది. లేదు, తను చూసే నేను నేర్చుకున్నా ఫ్రెండ్స్. ఇక్కడైతే మొత్తం అంతా తనే చేస్తుంది ప్రాసెస్. నేను జస్ట్ వీడియో షూట్ చేశాను. చాలా బాగా చేసుకున్నాం. ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది చూడండి మీకు కూడా. రైస్ కన్నా అన్ని వెజ్జెస్ ఎక్కువ ఉన్నాయి. చాలా హెల్తీగా తిన్నాము. నిజంగా టేస్ట్ విషయానికి వస్తే చాలా సూపర్ ఉంది. ఇక్కడైతే మేము సింపుల్ ప్రాసెస్లోనే పులావ్ చేసుకున్నాము. తనైతే చాలా బాగా చేసింది. మొత్తం మా రూమ్ బయట అంతా అదే స్మెల్. చాలా బాగా అనిపించింది. చాలా డేస్ తర్వాత మంచిగా ఇలా మళ్ళీ మెమరీస్ క్రియేట్ చేసుకుంటున్నాను నేను హాస్టల్లో. ఇంకొక అమ్మాయి ఉండాలి ఫ్రెండ్స్, వాసవి. తను వాళ్ళ సిస్టర్ హౌస్కి వెళ్ళింది, సో తను మిస్ అయింది. లేదా మేము 3 బ్యాచ్ ఇక్కడ. సో తనైతే టేస్ట్ చేసి నాకైతే పెట్టింది, చాలా బాగుంది. సో మేమైతే వేడివేడిగా సర్వ్ చేసుకున్నాము. చెప్పడం మర్చిపోయాం, మేము కింద నుంచి చికెన్ కర్రీ అండ్ పన్నీర్ కర్రీ అయితే తెచ్చుకున్నాం. నేను పన్నీర్ కర్రీ తెచ్చుకున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే నేను చికెన్ తిన్నా కాబట్టి. నేనైతే చికెన్ కర్రీ తెచ్చుకున్నా. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీకు తెలుసా, నేను గాయత్రి పన్నీర్ కర్రీ కూడా తినేసాను కొంచెం. అవును ఫ్రెండ్స్, ఎందుకంటే That's it. Subscribe to our channel. Bye.